జేఆర్పీఎఫ్ జై కృష్ణదేవరాయ బలిజల ఐక్యత వర్ధిల్లాలి. సో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రాష్ట్ర ఉత్సవాలుగా ప్రముఖుల జయంతి వర్ధంతుల అధికారిక క్యాలెండర్ జారీ. సో దీంట్లో వచ్చేసి ఎవరెవరు జయంతులు వర్ధంతులు పట్టాభిషేకాలు ఉన్నాయో చదువుతాను, ఒకసారి వినండి. వడ్డే ఓబన్న జయంతి, త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి, యోగి వేమన్ జయంతి, వాసవి కన్నికా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం, దామోదర సంజీవయ్య జయంతి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి, కవయిత్రి మొల్లమామ జయంతి, పొట్టి శ్రీరాములు జయంతి, పుట్టపర్తి జయంతి, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, మహాత్మా బసవేశ్వర జయంతి, అల్లూరి సీతారామరాజు వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి, బల్లార్ రాఘవ జయంతి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి, విశ్వకర్మ జయంతి, వాల్మీకి జయంతి, అబూ కలాం ఆజాద్ జయంతి, సాధువు కనకదాసు జయంతి, పొట్టి శ్రీరాములు వర్ధంతి. సో దీంట్లో ఏంట్రా అంటే రాయలవారి యొక్క జయంతిని వర్ధంతిని పట్టాభిషేకాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జారీ చేసినటువంటి జయంతి వర్ధంతుల అధికారిక క్యాలెండర్ లో లేకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అధికారంలో ఉండడానికి దోహదపడినటువంటి ఎవరెవరైతే బలిజ కాపు తెలగ ఒంటరి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, మిగిలినటువంటి బీజేపీ పార్టీ ఏ పార్టీ అన్న కావచ్చు, ఈ పార్టీలో ఉన్నటువంటి బలిజ కాపు తెలగ ఒంటరి ఎమ్మెల్యే ఎంపీలను ఎమ్మెల్సీలను మంత్రులను నేను అడుగుతాను, ప్రశ్నిస్తాను. నేను అంటే ఇది మీ దృష్టికి రాకుండా ఈ లిస్టు తయారు చేయబడిందా? మీ దృష్టికి వచ్చినప్పుడు రాయలవారి యొక్క జయంతిని వర్ధంతిని గురించి మీరు ఎందుకు దీంట్లో వచ్చేసి చెప్పలేదు, దీంట్లో వచ్చే విధంగా ఎందుకు మీరు చెయ్యలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ ప్రశ్నిస్తాండా. మీకు కేవలం వచ్చేసి బలిజ కాపు తెలగ ఒంటర్లు వచ్చేసి మీకు సపోర్ట్ చేయాలా, మీ జెండాలు మోయాలా, మీరు అధికారంలోకి వచ్చేంత వరకు వచ్చేసి మేము పోరాటం చేసి పరిశ్రమ చేసి మిమ్మల్ని వచ్చేసి పైకి తీసుకొని రావాలి, అంతేగాని మీరు చేస్తుంది ఏమిటి ఈ కులానికి అని చెప్పేసి ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. బలిజ కాపు తెలగ